వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శనివారం పట్టణంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ ఆధ్వర్యంలో స్థానిక ఐతానగర్లోని లింగారావు సెంటర్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంక్షేమానికి ఆద్యుడు టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఐతానగర్ సెంటర్లో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు ఒక బొంగు 4 తాటాకులు ఇచ్చి ఇళ్ళకి ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ని మట్టి కరిపించి అధికారంలోకి వచ్చి అందరికీ పక్కా ఇళ్ళు నిర్మింపజేసిన అన్న ఎన్టీ రామారావు గారు. అట్లానే జనతా వస్త్రాలు 2 రూపాయలకే కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన అన్న ఎన్టీ రామారావు గారికి ఈరోజు ఇక్కడ ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో ఈదర శ్రీనివాసరావు, అత్తోట శరత్ బాబు, ఈదర బుత్సే చౌదరి, ఈదర బాబు, అన్నాబతిని శ్రీనివాసరావు, పి రామ్మోహన్ రావు, వసంతం అశోక్ తదితరులు పాల్గొన్నారు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేదల పాలిటి పెన్నిది బడుగు బరహాల ఆశా జ్యోతి అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఐతానగర్ లింగారావు సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది. అన్న ఎన్టీ రామారావు గారు పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి స్త్రీలకు ఆస్తుల హక్కు తీసుకొచ్చి అనేకమైన సంస్కారాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఈరోజు రాజ్యాంగం ఏ విధంగా ఉందనేటువంటి దాన్ని పొందుపరిచినటువంటి వ్యక్తుల్లో నందమూరి తారక రామారావు గారు ఒకళ్ళని చెప్పొచ్చు. మరి ఆనాడు పేదలకు బడుగులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అసెంబ్లీలో స్థానం కల్పించి డిఎంసీ బాలయోగి గారిని ఇవ్వండి, ప్రతిభా భారతి గారిని ఇవ్వండి, ఇలా అనేకటువంటి ఎస్సీలను అసెంబ్లీలో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శనివారం పట్టణ బోస్ రోడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. పంతొమ్మిది 20 వార్డుల్లోకి శానిటేషన్ మీద రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎక్కువ షాపులు ఉంటానా, ఈ చెప్పుల షాపు కానివ్వండి, బట్టల షాపు వాళ్ళు వీళ్ళందరూ ఈ కాలువల్లోనే వేస్ట్గా ఉన్నాయి ఈ కవర్లు కానీ ఇలాంటి వ్యర్థాలైన వేయటానా పూడికి లేక ఎటు వాటర్ పోకుండా అక్కడ ఆగిపోవడం జరిగింది. ఆ షాపులు గల వాళ్ళు చెప్పేది ఏంటంటే దయచేసి అలాంటి వ్యర్థాలు ఏదన్నా ఉంటే డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ ఎయిటానా ఒక్కో షాపు ముందల కవర్లు కానీ ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, అలానే చెప్పులు కానివ్వండి, వాటర్ బాటిల్స్ ఇలాంటి వ్యర్థాలు అనేది అక్కడ ఉండి ఎటు వాటర్ పోకుండా అక్కడే ఆగిపోవటం జరిగింది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి షాపులు గల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీ వేస్ట్ అనేది డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు నందమూరి తారక రామారావు అని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. శనివారం అంగలగుదురు గ్రామంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజకీయాలలో సిసలైన నాయకులు నందమూరి తారక రామారావు ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వీరవల్లి మురళి అన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గణేష్ యూత్ సభ్యులు, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. ఈరోజు కూడా ప్రజల మనసుల్లో ఆయన యొక్క జ్ఞాపకాలు నటుడుగా కానీ రాజకీయ నాయకుడిగా కానీ ఒక లెజెండ్గా ప్రజల మనసుల్లో ఒక దేవుడుగా నిలిచాడంటే ఆయన ఒక అంకిత భావంతో ఏ విధమైనటువంటి సినిమాలు తీశారనేది మనం చూసాం. ప్రతి సినిమా కూడా మన జన్మభూమి యొక్క కీర్తిని, ఒక కుటుంబ నేపథ్యాన్ని, కుటుంబంలో పెద్ద ఎలా ఉండాలి, ఒక బాధ్యత గల యువకులు ఎలా ఉండాలి, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ జన్మభూమికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి అనే దాంట్లో ప్రతి సినిమా కూడా ఆయన ఒక స్ఫూర్తిదాయకం. అక్రమ మద్యం కలిగి ఉందన్న అనుమానంతో గోవా నుండి తెనాలికి వచ్చిన లారీని ఎక్సైజ్ అధికారులు స్వాధీనపరుచుకుని తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే చీమకుత్తు నుండి గ్రానైట్ లోడ్తో గోవాకి వెళ్లిన లారీ అక్కడి నుండి ప్రముఖ ఎంఎన్సీ కంపెనీకి చెందిన సోడా బాటిల్స్ లోడ్తో తెనాలికి శుక్రవారం ఉదయం చేరుకుంది. అయితే రాత్రి 9 గంటల వరకు పట్టణంలోకి లారీలు అనుమతులు లేని కారణంగా పట్టణ సుల్తానాబాద్ వద్ద లారీ డ్రైవర్ లారీని నిలిపివేశాడు. ఈ క్రమంలో సోడా బాటిల్స్లో మద్యం ఉన్నదన్న అనుమానంతో ఎక్సైజ్ అధికారులు లారీని స్వాధీనపరుచుకొని పరిశీలించారు. రాత్రి గంగానమ్మపేటలోని సంబంధిత డీలర్ షాపుకు లారీని తీసుకువచ్చి లారీలోని 1200 కేసుల సోడా బాటిల్స్ను ఎక్సైజ్ అధికారులు అన్లోడ్ చేయించగా అందులో ఎటువంటి మద్యం లేదని తేలింది. ఈ సందర్భంగా ఏఈఎస్ మారయ్య బాబు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో తమకు రాబడిన సమాచారం మేరకు కెమెరా పర్యవేక్షణలో అధికారుల సమక్షంలో లారీని తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు. ఇందులో ఎటువంటి అక్రమ మద్యాన్ని గుర్తించడం జరగలేదని తెలిపారు. రాత్రి 9 గంటల్లోపు పట్టణంలోకి లారీలకు ఎటువంటి అనుమతి లేని కారణంగా లారీని ఊరు బయట నిలిపివేయడం జరిగిందని లారీ డ్రైవర్ మరియు సదరు డీలర్ తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీలో తెనాలి ఇన్ఛార్జ్ సిఐ అనురాధ దేవి, గుంటూరు సిఐ నయనతార, తెనాలి ఎక్సైజ్ ఎస్ఐ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ లైట్ పైకి ఫోకస్ వస్తుందా? వస్తుంది సార్. ఓకే. తీసుకోండి. మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 12 గంటలకు మా డిప్యూటీ కమిషనర్ గారికి ఒక సమాచారం వచ్చింది. ఓకేనా? గంగానమ్మపేటలో ఆపోజిట్ వే బ్రిడ్జ్ దగ్గర ఒక లారీ ఆగుంది. అందులో గోవా నుంచి వచ్చింది ఆ లారీ, దాంట్లో మద్యం ఉండొచ్చు అని ఒక సమాచారం వచ్చింది. దానిని తెనాలి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారు అయిన యశోధర దగ్గరికి పంపించడం, తర్వాత వెంటనే తెనాలి సబ్ ఇన్స్పెక్టర్ని స్టాఫ్ని ఆ లారీ దగ్గర ఇన్ఫర్మేషన్ కోసం పెట్టాము. తెలిసిన తర్వాత విచారిస్తే తెలిసింది ఏంటంటే అది ఈ ప్లేస్కి గోవా నుంచి కిన్లే సోడాలతో వచ్చింది. నైటు 9 గంటల వరకు టౌన్లోకి రావడానికి అనుమతి లేదు కాబట్టి అక్కడ పార్క్ చేసుకోవటం జరిగింది అని ఆ లారీ డ్రైవర్ మాకు సమాచారం ఇచ్చాడు. అతనితో పాటు ఎవరైతే ఈ కిన్లే సోడాలు తీసుకొచ్చారో అతను కూడా 9 గంటల లోపు రానివ్వరు సార్ అంటే 9 గంటల వరకు వెయిట్ చేసి అక్కడి నుంచి లారీని తీసుకురావటం జరిగింది. తీసుకుని వచ్చి మా పై అధికారుల సూచనల మేరకు ఇన్ కెమెరా అంటే కెమెరా ప్రొసీడింగ్స్ పెట్టి కెమెరా ద్వారా అంత ప్రొసీడింగ్స్ అంతా ఓపెన్ చేసి లారీలో ఉన్న కిన్లే సోడాలని అన్లోడ్ చేయటం జరిగింది. అందులో 1200 కేసుల కిన్లే సోడా బాటిల్స్ వచ్చినాయి. ఒక్కొక్క కేసు వచ్చేసి 24 బాటిల్స్ ఉంటాయి. అది దాని కెపాసిటీ వచ్చేసి 750 ml. ఆయన గోవా నుంచి తెప్పించుకున్నారు. దానిలో ఏ విధమైన మద్యం బాటిల్స్ దొరకలేదు. మీరందరూ కూడా చూడటం జరిగింది. అందులో ఎలాంటి మద్యం దొరకలేదు, ఎలాంటి మద్యం బాటిల్స్
తీసుకురావటం జరగలేదు. అతను గోవా నుంచి కేవలం కిన్లే సోడా బాటిల్ మాత్రమే తీసుకురావటం జరిగింది. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా స్థానిక రావి చెట్టు సెంటర్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు పరిస వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు అన్న తెచ్చిన మహానటుడు ఎన్టీఆర్ అని, సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలలో అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఎన్టీఆర్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ వీధులలో అవమానపరిచే రోజుల్లో తెలుగువారందరినీ ఐక్యంగా ఉండేటట్లు చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని వెంకటేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో నిడుబ్రోలు సుబ్రహ్మణ్యం, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, దావులూరు సాంబయ్య, మైలా పాపారావు, గొల్లముడి అప్పారావు, గొల్లముడి వెంకటేశ్వరరావు, దేవాభక్తుని శ్రీనివాసరావు, ఖమ్మంపాటి శివలింగ ప్రసాద్, చెన్నుపల్లి దుర్గాప్రసాద్, చెదలవాడ సతీష్, రామ్తుల్లా తదితరులు పాల్గొన్నారు. చంద్రావూరు రావిచెట్టు సెంటర్లో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో మరి ఈ వర్ధంతి వేడుకలు మరి ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి వర్ధంతి జయంతి వేడుకలు ఈ సెంటర్లో నిర్వర్తించడం మరి ఆనవాయితీ. మే 28వ తారీఖు నాడు కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో మరి నందమూరి లక్ష్మయ్య గారికి వివిధ విభిన్న పాత్రల్లో ఆయన పోషించడం, అందరినీ మెప్పించడం, మరి సామాజిక విధంగా, సాంఘికంగా, జానపదంగా, పౌరాణికంగా అనేక పాత్రల్ని మెప్పించి అనేక సినిమాలు మరి వరకట్నం, గులేబకాళ కథ, గుండమ్మ కథ, బందిపోటు, మరి ఇట్లా చండశాసనుడని, మిస్సమ్మ, ఇట్లా రకరకాలుగా వరకట్నం, ఎందుకంటే సందేశాత్మక సినిమాలు తీయటం జరిగింది ఆయన. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. $2 కోట్ల వ్యయంతో నూతనంగా నందివెలుగు గ్రామంలో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాలను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. శనివారం నుండి పునఃప్రారంభమైన తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులు. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.